నిమ్మరసంతో చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కాల్చిన ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి. ముందుగా చేప ముక్కలన్నీ నీట్గా కడిగి శుభ్రంగా రెడీ చేసి పెట్టుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి, ఉప్పు తగినంత, కారం చేప ముక్కలు క్వాంటిటీని బట్టి కారం తినగలిగేంత వరకు వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ముక్కకి ఉప్పు, కారం, మసాలా మొత్తం పట్టేంత వరకు బాగా కలిపి పెట్టుకోవాలి. ముక్క మొత్తం ఇట్లా ఈ విధంగా రెడీ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని వాటిని మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా దంచుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు, అల్లం వెల్లుల్లికి సరిపడా వేసుకొని దాన్ని మెత్తగా దంచుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 నిమ్మకాయలు, మన చేప ముక్కలు క్వాంటిటీని బట్టి నిమ్మరసం కూడా వేసుకోవాలి. నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను. అవి రెడీ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి దోరగా వేయించాక సిమ్లో వేయించుకోవాలి. అవి దోరగా వేయించాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని, అల్లం వెల్లుల్లి, కాల్చిన ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి వేయించుకోవాలి. పసుపు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా నిదానంగా అన్నీ సమానంగా పరుచుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వాటిని మరొక వైపుకు తిప్పుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ కలపకూడదు, చేప ముక్కలు విరిగిపోతాయి. మెల్లగా తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మరసం వేసి మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ధనియాల పొడి, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పౌడర్, గ్రేవీకి సరిపడా, పులుసుకి సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా ఆ గ్రేవీలో ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. ముక్కలన్నీ పులుసులో మునిగేలాగా అన్నీ మంచిగా కలుపుకొని పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ ఉడుకుతున్న సమయంలో కొత్తిమీర వేసుకొని ఎక్కువసేపు మరిగించుకోవద్దు, ముక్కలు విరిగిపోతాయి. గ్రేవీ మరుగుతున్న సమయంలో కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కబడుతుంది, మనకు కలుపుతున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. గ్రేవీ చిక్కబడ్డాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముక్కలు గ్రేవీలో ఎక్కువ మరిగించినట్లయితే ముక్కలు విరిగిపోతాయి. ఎందుకంటే చేపలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు పులుసులో మరిగించుకోకూడదు. మనం ఒక 5 నిమిషాలు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి అప్పుడే అవి మెత్తగా ఉడికిపోతాయి. గ్రేవీలో ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిమ్మ పులుసుతో చేపల కూర రెడీ అయిందండి. చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.